మామూలుగానే కేఏ పాల్ ఒక విచిత్రమైన క్యారెక్టర్. తెలుగు సమాజంలో గావచ్చు, రాజకీయాల్లో గావచ్చు, ఆయన ఒక యూనిక్ అని గూడా హ్మ్. చెప్పొచ్చు. ఒకటేందంటే ఆయనకి విపరీతమైన ధైర్య సాహసాలు గూడా ఉంటాయి. ఆయన మాట్లాడినట్టు ఎవరు అవును మాట్లాడలేరు. సార్. రెండోది ఆయన ఎవరిని సపోర్ట్ జేస్తుంటాడో, ఎవరిని హ్మ్. వ్యతిరేకిస్తుంటాడో చాలా సార్లు తెలీదు. గతంలో జగన్‌కి వ్యతిరేకంగా చాలా సార్లు మాట్లాడాడు. ఎందుకంటే ఆహ్, యాక్చువల్‌గా వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రదర్ అనిల్ హ్మ్. కుమార్‌ని లేపడం కోసం పాల్‌ని డౌన్ చేశాడన్న వార్తలు అప్పట్లో అవును సార్. వచ్చేవి. చంద్రబాబుకు అనుకూలంగా ప్రజాశాంతి పార్టీ తరపున సేమ్ సింబల్సు హ్మ్. పెట్టుకోవడం, సేమ్ పేరు. అక్కడెక్కడో ఆహ్, రమేష్ అనే పేరుండిందనుకో వైసీపీలో. హ్మ్. ఇతను కూడా కె. రమేష్ అని ఉంటే, ఇతను కూడా కె. రమేష్ అనే క్యాండిడేట్‌ని సేమ్ ఆ కలర్స్ అవే, ఆ ఫ్యాన్ గుర్తు హ్మ్. ఇతనికేదో హెలికాప్టర్ గుర్తుండేది. హ్మ్. అలాగే పెట్టి కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇదే పాలు చేశాడు. అవును సార్. ఇతనేమి నీతి నిజాయితీ అనేది ఏమి లేదు ఇతనికి గూడా. హ్మ్. సో, ఇతనికి ఫారిన్ ఫండ్స్ వస్తుంటాయి. ఇతను అందరిని పొగుడుతుంటాడు. కానీ విచిత్రం ఏందంటే ఇతనికి అందరూ అపాయింట్‌మెంట్ అమిత్ షా ఇస్తా ఉంటాడు. హ్మ్. ఇక్కడ ఆహ్, కేసీఆర్ ఇచ్చేవాడు. ఎవరైనా అపాయింట్‌మెంట్లు ఇస్తుంటారు ఇతనికి. నేను అసలు మొత్తం కొన్ని దేశాల నేనే కంట్రోల్ చేస్తున్నా హ్మ్. అని హ్మ్. చెప్పుకుంటాడు. అలాగా అంటే ఒక ఒక్కొక్కసారి జోకర్‌లాగా అనిపిస్తుంటాడు. ఒక్కొక్కసారేమో చాలా ధైర్యంగా అవును సార్. మాట్లాడుతుంటాడు. ఏదేమైనా క్రిస్టియన్ పాపులేషన్ ఈయనేమన్నా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాడేమో అనే ఒక భయం రాజకీయ పార్టీల్లో హ్మ్. ఉంటుంది. హ్మ్. అదర్‌వైజ్ ఆయన్నెందుకు ఎవడైనా కేర్ చేస్తాడు. హ్మ్. రాజకీయ పార్టీలు ఎవరికన్నా భయపడుతున్నారంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటే వాళ్ళు భయపడతారు. క్రిస్టియన్‌లో ఇతనికి ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటది. అనవసరంగా ఇతన్ని ఎందుకు కెలకడం అని వాళ్ళు సైలెంట్‌గా ఉంటారు. ఇప్పుడేమైంది, నిన్న రెచ్చిపోయాడు భయంకరంగా. లోకేష్ మీద. హ్మ్. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది వీడియోలో ఉన్నది. నేను ఓకే సార్. హ్మ్. దాన్నే రిపీట్ చేస్తున్నా. "ఒరేయ్ లోకేష్, నువ్వెంత, నీ బతుకెంత? తమాషాగా ఉందారా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. నిన్ను మీ నాన్నని నీ బాబు చంద్రబాబుని జైలుకి పంపిస్తా. నిన్ను కూడా జైలుకి పంపిస్తా. ఏమనుకుంటున్నావు?" హ్మ్. ఇలాగా రెచ్చిపోయాడు ఓకే లోకేష్ సార్. మీద. ఆ! ఆ! ఎందుకు లోకేష్ మీద హ్మ్. రెచ్చిపోయాడు? అంటే ఎర్ర బుక్ పెట్టుకొని, రెడ్ బుక్ పెట్టుకొని కేసులు పెడుతున్నావు నువ్వు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతావా? తర్వాత మీ నాన్నని 22 ఏళ్ళు నా ప్రార్థనలే కాపాడాయి. అదొక ఇది ఓహ్! హ్మ్. చెప్పాడు. హ్మ్. ఆహ్, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాన్నని జైలుకి పంపించాలని అప్పుడే అనుకుంటే నేనే కాపాడాను. వైఎస్ హ్మ్. రాజశేఖర్‌తో మాట్లాడాను. నేనే దగ్గరుండి వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాన్నని ఏం చేయకుండా చూసుకున్నాను. హ్మ్. 22 ఏళ్ళు మీ నాయన ఉన్నాడు రాజకీయాల్లో అంటే సేఫ్‌గా ఉన్నా అంటే నా వల్లే. హ్మ్. తర్వాత మీ నాన్న జైలుకి పోతాడని కూడా చంద్రబాబు జైలుకి పోతాడని కూడా నేను ముందే చెప్పాను. హ్మ్. అదే జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మళ్ళీ మీ బాబు పోతాడు, నువ్వు పోతావు హ్మ్. అని మాట్లాడుతాడు. సో, ఇక్కడ 2, 3 విషయాలు మనం చర్చించాలి యెస్ సార్. దీంట్లో. ఒకటి, రెడ్ బుక్ అనేది వాస్తవం. ఆయన హ్మ్. చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏమంటే అది తెలుగుదేశం వాళ్ళు కూడా దాచుకోలే. లోకేష్ ముందు నుంచి అవును సార్. రెడ్ బుక్ అన్నాడు. ఆ రెడ్ బుక్‌లో ఎవరెవరి పేర్లు రాసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకి పంపించడం. చాలా సార్లు అక్రమ పద్ధతుల్లో అరెస్ట్‌లు. హ్మ్. అంటే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళడం, వాళ్ళని కొట్టడం. వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెడితే మేము వదిలేసామని చెప్పడం, ఎక్కడో గెస్ట్ హౌస్‌లో హ్మ్. పెట్టుకొని కొట్టడం, కోర్టుకి పెట్టకపోవడం, ఒకే వ్యక్తి మీద ఎక్కడెక్కడి నుంచో కేసులు పెట్టిచ్చేయడం. హ్మ్. ఇప్పుడు మనకి రామ్ గోపాల్ వర్మ, కృష్ణమ్మ, పోసాని వీళ్ళ మీద చాలా పోలీస్ స్టేషన్‌లలో కేసులు. వాళ్ళకి సంబంధమే లేదు. వాడెందుకు హర్ట్ అవుతాడో తెలీదు. హ్మ్. లోకేష్‌ని తిడితే ఎవడో రామపుల్లయ్య అనేవాడు హర్ట్ హ్మ్. అవుతాడు. అతనెందుకు హర్ట్ అయ్యాడు? అవును సార్. అతనెందుకు కేసు పెట్టాడు? హ్మ్. ఏమి ఉండదనమాట. ఇలాగా ఒక వేధింపులనేది ఇది కావాలని లాని, చట్టాన్ని ఉపయోగించుకుని ఇల్లీగల్ అరెస్టులు చేసి హ్మ్. ఇదైతే తెరలేపింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దీన్ని పవన్ కళ్యాణ్ ఖండించట్లేదు, చంద్రబాబు ఖండించట్లేదు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. ఏమన్నంటే జగన్ చేశాడు గదా! అవును, జగన్ వెధవైతే నేను గూడా వెధవని ఒప్పుకున్నట్టేనా? జగన్ అక్రమాలు చేస్తే నేను గూడా అవును చేస్తానంటే, సార్. ఇంక మీ ఇద్దరికి తేడా ఎందుకు మరి? హ్మ్. జగన్నే ఎన్నుకోవచ్చు హ్మ్. కదా! అప్పుడేమో జగన్ ఇవన్నీ చేశాడు అన్నప్పుడు మీరు చేయకుండా ఉండాలి గదా! హ్మ్. సో, ఆహ్, కానీ అది లేదు. ఏదన్నా అంటే జగన్ చేశాడని సపోర్ట్ చేసుకోవడం. ఇదైతే జరుగుతుంది. మా కొడుకో, లేకపోతే తండ్రో, లేకపోతే ఎవరో మా బంధువు కనిపించలేదు. హ్మ్. పోలీసులు పట్టుకుపోయారు. కోర్టుకి పెట్టట్లేదు. ఆయన కోర్టుకి ప్రొడ్యూస్ చేయమని అడుక్కోవడం హ్మ్. జడ్జిల్ని.
ఇది హెబియస్ కార్పస్లో ఒకే రోజు ఇన్ని వచ్చాయి ఏంటని ఆయనే షాక్ అవుతున్నాడు జడ్జి. అట్లాగే పోలీసులు కూడా జడ్జి గారి మాట కూడా వినట్లేదు. సీసీటీవీ ఫుటేజీలు పెట్టండి అంటే ఎవరు పెట్టట్లేదు సీసీటీవీ పోలీస్ స్టేషన్. అంటే అది కూడా ఎవరిని పోనీ పెద్ద స్థాయి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారా? లేదు. అదే మొన్న ఎవరో రాశారు, పెద్ద రెడ్డి అంటే వైసీపీలో అరెస్ట్ చేసింది వర రవీందర్ రెడ్డి. పెద్ద రెడ్లంతా బాగానే ఉండారు. పెద్దారెడ్లు, నానిలు, వలభనేని వంశీలు, రోజారెడ్లు వీళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు మరి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. సో అంటే డబ్బు పరపతి ఉన్నోళ్ళని టచ్ చేయట్లేదు. ఎవరో వాళ్ళు నిజంగా వైసీపీ మీద ప్రేమో లేకపోతే వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోనో వైసీపీ ఇచ్చేసి కొంత ఎక్స్ట్రా కూడా మాట్లాడి ఉండొచ్చు వీళ్ళ మీద, నో డౌట్. వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పు కాదు, కానీ అక్రమంగా కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని కోర్టుకు పెట్టకుండా పోలీస్ స్టేషన్లో టార్చర్లు చేయడం ఇదైతే ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకం. అది జగన్ చేసినా చంద్రబాబు చేసినా, జగన్ చేశాడు కాబట్టి నేను చేయిస్తాను అనే దానికి అది ఆర్గ్యుమెంట్ పనిచేయదు. జగన్ చేశాడు కాబట్టి నువ్వు చేయకుండా ఉండాలి యాక్చువల్గా, అప్పుడే కదా నీకు డిఫరెన్స్ తెలిసేది. మళ్ళీ వాళ్ళు వచ్చి చంద్రబాబు చేశాడు, లోకేష్ చేశాడు మళ్ళీ చేస్తారు కదా వాళ్ళు. సో ఇది ఒక విశేష సర్కిల్ లాగా అందరూ కలిసి డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కొని చేయడం తప్ప ఏం కాదు. ఆ విషయంలో కేఏ పాల్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. మీరు ఇలాగా రెడ్ బుక్ పేరుతో నీకు ఇచ్చింది అది దానికి కాదు కదా. ఇక రెండవ అంశం, జగన్ జెంటిల్మ్యాన్ అవన్నీ అంటున్నాడు. జగన్ జెంటిల్మ్యాన్ ఏం కాదు, జగన్కి వీళ్ళకి ఏం తేడా లేదు. జగన్ కూడా అక్రమ కేసులు పెట్టాడు. జగన్ కూడా ఇదే టీడీపీ సోషల్ మీడియా మీద క్రాక్ డౌన్ ఉపయోగించి జగన్ కూడా చేశాడు. చాలామందిని అరెస్ట్ చేశాడు, అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం, ఈయన రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఆయన మీద సెడిషన్ బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ నేరం పెట్టడం, ఇవన్నీ ఖచ్చితంగా ఘోరమైన విషయాలు. అది ఈయన మాట్లాడేటప్పుడు ఈయన అవి కూడా చెప్పాలి, అంతేగాని ఆయన జెంటిల్మ్యాన్ లోకేష్ ఒకడే బ్యాడ్ గై అన్నట్టుగా ఈయన మాట్లాడడం అయితే రాంగు. రెండవది, ఈయన అలాంటి బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పచ్చు విషయం, ఎందుకంటే ఇదంతా ఏమవుతుందంటే అసలు విషయానికి ఇంపార్టెన్స్ పోతుంది. దీన్నే ఒరే లోకేష్ ఒళ్ళు బలిసిందా ఇట్లాంటి భాష అంతా ఆయన నువ్వెంత నీ బతుకెంత ఇవన్నీ అనవసరం కదా. ఉద్యమాలు చేయి, కోర్టులో కేసులు అవన్నీ మంచివే, ఆయన అవన్నీ ఒక్కోసారి చేస్తాడు కదా, కోర్టులకు వెళ్తుంటాడు, అవన్నీ చేస్తాడు. కానీ రెచ్చిపోయి ఇలాంటి భాష మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే పర్పస్ కూడా సాల్వ్ కాదు. ఒక మంచి విషయం మాట్లాడేటప్పుడు మనకి లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్, మనం విషయం ఎత్తి చూపించాలి తప్ప నువ్వు ఇదైతే సైడ్కి వెళ్ళిపోతుంది. టాపిక్ అంతా ఏం తిట్టాడు అనేదే ఇప్పుడు రెచ్చిపోయిన పాల్ అనేది, కేఏ పాల్ అనేది ఉంది తప్ప ఆయన ఏం మాట్లాడాడు అందులో వాస్తవం ఉందా లేదనేది పక్కకి వెళ్ళిపోతుంది. మీడియా కూడా అదే హైలైట్ చేస్తుంది, అది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఆయన చెప్పిన విషయాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం దానికి వ్యాలిడిటీ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్.